నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనాన్ని చైతన్యపరచడానికే నేవీ షో, దేశభక్తిని పెంచేలా సాగిందన్న బాబు. ప్రగతి పద్దుగా ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ మార్పుకు ఆమోదం, కమిటీ భేటీకి విపక్షాలు దూరంపై కడియం విస్మయం. ఎట్టకేలకు చిక్కిన బెంగళూరు ఏటీఎం దుండగుడు, కాసేపట్లో మీడియా ముందుకు సీరియల్ కిల్లర్. డేవిస్ కప్ లో న్యూజిలాండ్ పై భారత్ కు ఆధిక్యం, అత్యధిక సీజన్ ను ఆడిన ప్లేయర్ గా లియాండర్ రికార్డ్. మొఘల్ గార్డెన్స్ లో కలియ తిరిగిన రాష్ట్రపతి ప్రణబ్, ఈ నెల 12 నుంచి మార్చి 19 వరకు సందర్శకులకు అనుమతి. గోవా, పంజాబ్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గోవాలో 83, పంజాబ్ లో 66% పైగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మార్చి 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. క్యూలైన్లలో నిలిచిన వారికి సాయంత్రం 5 తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. గోవాలో మొత్తం 40 సీట్లకు జరిగిన ఎన్నికలకు 251 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. 36 చోట్ల బీజేపీ, 37 స్థానాల్లో కాంగ్రెస్, 39 సెగ్మెంట్లలో ఆప్ పోటీలో నిలిచాయి. ఇక 117 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్ తో పాటు ఇండిపెండెంట్లు కలిపి 1145 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. అఖిలేష్ సర్కార్పై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోడీ. యూపీ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినప్పటికీ అఖిలేష్ ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. ఢిల్లీ నుంచి పంపుతున్న నిధులన్నీ పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. అవినీతిని రూపుమాపుతారని చెబుతున్న అఖిలేష్ ఎన్నికల్లో నేర చరిత్రలకు టికెట్లు ఎందుకిచ్చారని నిలదీశారు. యూపీలో గుండారాజ్ సర్కార్ పోయి అభివృద్ధి రావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు ప్రధాని. యూపీలోని మీరట్లో జరిగిన ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. సబ్ప్లాన్ చట్టంలో మార్పులకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాలకు విపక్ష సభ్యులు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ చట్టంలో అవసరమైన సవరణలపై లోతుగా చర్చించామని, ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు ఇస్తామని తెలిపారు ఆయన. సబ్ప్లాన్ కు ప్రగతి పద్దుగా మార్చాలన్న ప్రతిపాదనపై కమిటీలో అంగీకారం కుదిరినట్టు వివరించారు కడియం శ్రీహరి. ఆదిలాబాద్ జిల్లా అధికారుల తీరుపై మంత్రి జోగు రామన్న ఫైర్ అయ్యారు. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో, మిషన్ భగీరథ, ఆర్ఎండ్బి జిల్లా అధికారులతో జడ్పీలో సమీక్ష నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వివరాలు చెప్పలేక తెల్లముఖం వేశారు. కనీస సమాచారం లేకుండా ఎస్ఈ, డిఈలంతా ఎందుకని విరుచుకుపడ్డారు జోగు రామన్న. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 600 హామీలిచ్చిన బీజేపీ, టీడీపీలో వాటిలో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. రాష్ట్ర సమస్యలపై త్వరలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంత్రి పదవుల్లో సామాజిక అన్యాయం జరుగుతోందని, ముస్లిం, ఎస్టీలకు కేబినెట్లో చోటిచ్చిన తర్వాతే వేరే వారిని తీసుకోవాలంటూ పరోక్షంగా లోకేష్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. నయీం కేసులో పోలీసులు, రాజకీయ నాయకులకు ఎవరికీ సంబంధం లేదంటూ కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు సీపీఐ నేత నారాయణ. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్పై 2-3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయనున్నట్టు చెప్పారు. అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ లో చేరిన దర్శకరత్న దాసరి నారాయణరావు క్రమంగా కోలుకుంటున్నారు. ఆయనకు వెంటిలేటర్ తొలగించిన వైద్యులు సాధారణ చికిత్స అందిస్తున్నారు. డయాలసిస్ అవసరం లేకుండా చికిత్సలు చేస్తున్నారు. ఆయన లేచి తిరుగుతున్నారని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని అంటున్నారు డాక్టర్లు. ఇటు ముద్రగడ సహా పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి దాసరిని పలకరించి వచ్చారు. దాసరిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఎంపీ, కేవీపీ, సినీ నటుడు కృష్ణంరాజు, సిపిఐ నేత నారాయణ దాసరిని పరామర్శించి ఆయన ఆరోగ్యంపై వాకప్ చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో దాసరి నారాయణరావును పరామర్శించారు సినీ నటుడు హరికృష్ణ. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాసరి త్వరగా కోలుకుంటున్నారని, గండం నుంచి బయటపడ్డారన్నారు హరికృష్ణ. ఒక్క క్లిక్ తో మీ జీవితం మారిపోతుంది.
ఈ క్లిక్ మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తుంది అంటూ ఆన్లైన్ మోసాలకు తెరలేపిన సోషల్ ట్రేడ్ బాధితులు హైదరాబాద్లోనే ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేస్తున్నారు. క్లిక్లతో లక్షలు వస్తాయని ఎరవేసిన సోషల్ ట్రేడ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా దాదాపు 3,700 కోట్లు వసూలు చేసింది. దాదాపు 10 లక్షల మంది బాధితులున్నారు. మా కింద జాయిన్ చేపిస్తే మాకు కింద అమౌంట్ వస్తుంది వాళ్ళపైన. ఇప్పుడు మేము మా కింద జాయిన్ అయితే మాకు 125 ప్లేస్లో 250 లింక్స్ వస్తాయి. సో ఆ అమౌంట్ డబుల్ అవుతుంది. సో అట్లా అనమాట. అమౌంట్ డబుల్ అవుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ తోటి మేము ఇంకా జాయిన్ చేపిస్తాం. సో దాని తర్వాత మాకు వాళ్ళ కింద ఇంకా జాయిన్ అయితే వాళ్ళ తరపున మాకు 5,000 కమిషన్ వస్తున్నారు. ఇద్దరు కింద జాయిన్ అవుతారు కదా, దానిపైన 5,000 కమిషన్ వస్తుంది మాకు. దాంతోపాటు వాళ్ళిద్దరు జాయిన్ అయితే వాళ్ళపైన వాళ్ళకు కొంత కమిషన్ వస్తుంది, వాళ్ళు జాయిన్ చేసినా మాకు కూడా కొంత కమిషన్ వస్తుంది. సో అట్లా కమిషన్స్ కూడా క్రియేట్ అయినా చూసినాం మేము. ఫస్ట్ సోషల్ ట్రైన్ ఉండే, సోషల్ ట్రైన్ నుంచి చేసినాడు ఫ్రీ హబ్ చేసినాడు, FRI HUB ఫ్రీ హబ్ చేసినాడు. దాని తర్వాత ఏమైంది, దాంతో ఇంటిమార్ట్ చేసినాడు. ఇంటిమార్ట్ చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఫ్రెండ్స్ అప్ చేసినాడు. సో ఇట్లా దిశల వారిగా మాట మారుస్తూ వచ్చినాడు. సో సెకండ్కి ఆయన అరెస్ట్ అయినాడు. నాకు కూడా నా ఫ్రెండ్స్ 6 మెంబర్ రెడీ ఉన్నారు జాయిన్ అవ్వడానికి. సో వాళ్ళని ఆపేసిన నేను. వాళ్ళకు ఆపేసిన వాటి నాకు ఇంకా ఇంత సేఫ్ సెల్ ఉన్నా కానీ వాళ్ళని ఆడిపిస్తే వాళ్ళతో ప్రెషర్ ఉంటుండే నాకు. ఇంక ఇప్పుడు మార్కెటింగ్ అనే చట్టబద్ధత లేదు. దాంట్లో మన డబ్బునే మనకు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇక్కడ పెట్టుబడి నా దగ్గర నుంచి ఒక 55,000 తీసుకున్నారంటే లెజిటిమేట్ కంపెనీ ఏదైనా ఉన్నట్టయితే ఆ డబ్బుని వాళ్ళు వేరే ఇన్కమ్ జనరేటివ్ ఫీల్డ్లో పెట్టుబడి పెట్టి దాంట్లో వచ్చినట్టు లాభంలో కొంత లాభం తీసుకొని కొంత లాభం షేర్ చేస్తే అది లెజిటిమేట్ బిజినెస్ అవుతుంది. దీంట్లో వీళ్ళకు పెట్టుబడి ఏం లేదు, అంటే కంపెనీ ఎక్కడ పెట్టుబడి పెట్టట్లేదు. పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ని కమిషన్ రూపంలో వేరే ఏజెంట్లకు చెల్లించేసి ఒక 15% తాను పెట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళది పనిచేస్తున్నారు. దానివల్ల స్టార్టింగ్లో ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళు లాభపడతారు. దాని తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ ఈ రకంగా ఏమైనా ప్రాబ్లం ఏర్పడ్డప్పుడు పేమెంట్లు చెల్లింపులు ఆలస్యమైనప్పుడు అది కొత్తగా జాయిన్ కావడం ఆగిపోతారు. కాబట్టి చిట్ట చివర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లక్షల మంది మోసపోవడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.